అందరికీ దేవుని నామములో వందనాలు. ఈరోజు ఒక ప్రత్యేకమైన రోజు కూడా. ప్రపంచమంతా కూడా తల్లుల దినోత్సవం జరుపుకుంటా ఉంది. మదర్స్ డే. అంటే మా సియోను సంఘం నుంచి కూడా తల్లులందరికీ కూడా హ్యాపీ మదర్స్ డే. ఈ రోజన్నా కనీసం తల్లులకు కాస్త రెస్ట్ ఇవ్వండి. పిల్లల తల్లులకు వండి పెట్టండి. ఓకే, సరే. మనం దేవుని యొక్క వాక్యంలోకి వెళ్లే ముందు బైబిల్ కోరస్ పాడుకొని మనం వాక్యంలోకి వెళ్దాం. భలే భలే మాట బంగారు మాట అనే పాట పాడుకొని మనం వాక్యంలోకి వెళ్దాం. భలే భలే మాట బంగారు మాట, బైబిల్లో మాట, యేసు మాట. భలే భలే మాట బంగారు మాట, బైబిల్లో మాట, యేసు. నా జీవితాన నీ జీవితాన మరువాని మాట, యేసు మాట. నా జీవితాన నీ జీవితాన మరువాని మాట, యేసు మాట. భలే భలే మాట బంగారు మాట, బైబిల్లో మాట, యేసు మాట. సంతోషం. దేవుని యొక్క వాక్యం నుంచి మొదటి పేతురు గ్రంథం, పేతురు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం. పేతురు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం 12వ వచనం నుంచి మనం 19వ వచనం వరకు మార్చి చదువుకుందాం. మొదటి పేతురు 4వ అధ్యాయం 12వ వచనం నుంచి 19 వరకు. పేజీ నంబర్ 216, క్రొత్త నిబంధన. మొదటి వచనాన్ని నేను చదువుతా ఉన్నాను, జాగ్రత్తగా గమనించండి. ప్రియులారా, మిమ్మల్ని శోధించుటకు మీకు కలుగుచున్న అగ్ని వంటి మహాశ్రమను గూర్చి మీకేదో ఒక వింత సంభవించినట్లు ఆశ్చర్యపడకుడి. మహిమ బయలుపరచబడినప్పుడు మీరు మహానందముతో సంతోషించే నిమిత్తము క్రీస్తు శ్రమల్లో మీరు పారివారు. క్రీస్తు నామము నిమిత్తము మీరు నింద పాలినెడల మహిమా స్వరూపైన ఆత్మ అనగా దేవుని ఆత్మ మీ మీద నిలుచుచున్నాడు గనుక మీరు ధన్యులు. ఎవడైనను క్రైస్తవుడైనందుకు బాధ అనుభవించిన ఎడల అతడు సిగ్గుపడక ఆ పేరును బట్టియే దేవుని మహిమపరచవలెను. మరియు నీతిమంతుడే రక్షించబడుట దుర్లభమైతే భక్తిహీనుడును పాపియు ఎక్కడ నిలుతురు. కాబట్టి దేవునికి 5వ అధ్యాయం 10వ వచనాన్ని అందరం కలిసి చదువుకుందాం. 5వ అధ్యాయం, మొదటి పేతురు 5వ అధ్యాయం 10వ వచనం. తన నిత్య మహిమకు క్రీస్తునందు మిమ్మును పిలిచిన సర్వ కృపానిధియగు దేవుడు కొంచెము కాలం మీరు శ్రమపడిన తర్వాత తానే మిమ్మల్ని పూర్ణులుగా చేసి స్థిరపరిచి బలపరచును. చిన్న ప్రార్థన చేసుకుందాం. దేవుని సాయం కొరకు దయచేసి తల ఉంచండి. మా రాజా, నీ బంగారు పాదాలకు వందనాలు చెల్లిస్తా ఉన్నాం. దేవా, నాకు రక్షణ దుర్గమైన దేవుని మహాదేవుడు, దేవుడు, భూమి ఆకాశములకు పైన దేవుడు, పర్వత శిఖరములు నీవే, సముద్రము నీదే, అది మీరే కలుగజేశారు. దేవా, మీ హస్తాలు సమస్త యావత్ ప్రపంచాన్ని నిర్మించినందుకు నీకు వందనాలు. దేవా, అలాగే దేవా, మరి అనేక సార్లు ఇశ్రాయేలు ప్రజల వలె నేను కూడా విసిగించి దేవా, మరి నా హృదయాన్ని కఠినపరుచుకొని పరీక్షించి దేవా శోధించినప్పుడు దేవా, మీరు నాపైన మీరు నీ యొక్క ఉగ్రతను కుమ్మరించక నన్ను ప్రేమించి నన్ను హక్కును చేర్చుకుని దేవా, మీరు నన్ను నిలబెట్టుకునే దాని ఒకరికై నీకు స్తోత్రాలు. ఉదయకాల సమయంలో దేవా, నీ యొక్క గొప్పతనాన్ని బట్టి నిన్ను వందనాలు చెల్లిస్తూ నీ యొక్క వాక్యాన్ని దేవా మేము ధ్యానించడానికి ఆశపడతా ఉన్నాం. వాళ్ళు మేము పరీక్ష చేసుకుని
యోగ్యమైన రీతిలో బలలో చేయవేయటానికి మమ్మల్ని సిద్ధపరచమని ప్రార్థన చేస్తూ ఈ మాటలు దేవా మరి మరి నీ మాటలు వినిపించడానికి యోగ్యత లేని నన్ను కూడా నీ యొక్క శిలువ చాటును మరుగు చేసుకుని దేవా మరి మాకు అవసరమైనటువంటి మాటలు వినిపింప చేయమని యేసు దయగల నామములో ప్రార్థన చేస్తున్నాం తండ్రి. ఆమేన్. ఈ సంవత్సరం మన యొక్క సంఘ వాగ్దానం ఏంటండి? మన సంఘ వాగ్దానం ఏంటి? శ్రమ. ఎవరు చెప్పట్లేదు. శ్రమలు. ఈ యొక్క మన యొక్క సంఘ వాగ్దానాన్ని అంశాన్ని ఆధారం చేసుకొని దేవుడు మన సంఘాల్లో శ్రమలు కూడా అనుమతిస్తా ఉన్నాడేమో అనిపిస్తా ఉంది. మరి మనం అంటే యాదృచ్ఛికంగా కాదు, అంటే మనం అంశం పెట్టుకున్నాం కాబట్టి శ్రమలను కాదు, కానీ అలా దేవుడు అనుమతిస్తా ఉన్నాడు. పోయిన వారం సంఘంలో మన యొక్క సంఘం బెరాక సంఘంలో క్రైస్తవ వ్యతిరేక శక్తులు సంఘం మీద దాడి చేయటం ఒకంత నాకు ఆశ్చర్యాన్ని కలిగించినప్పటికి కూడా తర్వాత అనిపించింది ఇది కొత్త వింతేం కాదు అనిపించింది. ఎందుకంటే క్రైస్తవుల మీద దాడి లేదా సత్యం మీద దాడి అనేది ఎప్పటి నుంచో జరుగుతూ ఉంది. కరెక్ట్గా 10 ఏళ్ల క్రితం 2016 సంవత్సరంలో నేను ఉత్తరాది రాష్ట్రంలో పనిచేస్తా ఉన్నప్పుడు 2016 అనుకుంటా, ఇలాంటి పరిస్థితిని నేను స్వయంగా అనుభవించాను. ఒకసారి కొట్టబడ్డాను కూడా. ఒకసారి నేను నా స్నేహితుడు దేవుని కొరకు ప్రార్థన చేస్తా ఉన్నప్పుడు మమ్మల్ని ప్రాణహత్య చేయడానికి చంపడానికి ప్రయత్నం చేశారు. దేవుడు అలా త్రుటిలో తప్పించేశాడు, వేరే సంగతి. కాబట్టి ఈరోజు శ్రమలు అనేటువంటి అంశం గురించి మాట్లాడడానికి కొంచెం వెసులుబాటు ఉంది నాకు అనుకుంటున్నాను నేను. ఇలాంటి ఘటనలు భవిష్యత్తులో మనం చాలా చాలా చూడాల్సి ఉంటుంది. ఈరోజు నా యొక్క వర్తమానం ఏంటంటే రాబోయేటువంటి శ్రమల కొరకు మనల్ని మనం ఎలా సిద్ధపరచుకోవాలి అనేది నా యొక్క వర్తమానం యొక్క సారాంశం. వాస్తవానికి ఈ పేతురు పత్రిక మనం గమనించినట్లయితే మొదటి పేతురు పత్రిక ఉన్న 5 అధ్యాయాల్లో శ్రమలు అనేటువంటి ఆ యొక్క పదము మనకు తరచుగా కనబడతా ఉంటది. ప్రతి అధ్యాయంలో కూడా శ్రమలు అనేటువంటి పదము తరచుగా కనబడతా ఉంటది. అంటే పేతురు గారు ఆ సమయంలో ఎవరైతే శ్రమల గుండా వెళ్తున్న విశ్వాసులను ఉద్దేశించి ఈ పత్రిక రాశాడు. ఈ మొదటి పేతురు రాసే టయానికి నీరో చక్రవర్తి రోమ సామ్రాజ్యాన్ని పరిపాలన చేస్తా ఉన్నాడు. మరి ఆ సమయంలో ఎందుకు క్రైస్తవులు శ్రమల గుండా వెళ్లాల్సి వచ్చింది అనేటువంటి దానికి చరిత్ర ఏం చెప్తుంది అంటే, నీరో చక్రవర్తి క్రైస్తవుల్ని ఎలాగైనా ఇబ్బంది పెట్టాలి, వాళ్ళని ఎలాగైనా అంతం చేయాలి అనేటువంటి ఒక పన్నాగం పన్నాడు. ఏం పన్నాగం పన్నాడు? వాస్తవానికి నీరో చక్రవర్తి మనసులో ఒక ఆలోచన ఉంది. ఏంటంటే ఈ రోమ సామ్రాజ్యం బాగా పాతబడిపోయింది, నా యొక్క ఏదైతే రాయల్ ప్యాలెస్, నా యొక్క రాజభవనం చాలా చిన్నగా ఉంది, ఈ యొక్క రోమ సామ్రాజ్యాన్ని మొత్తాన్ని కూడా తుడిచిపెట్టేసి లేదా దాన్ని ధ్వంసం చేసి కొత్త నగరాన్ని కట్టాలి, లేదా ఒక హైటెక్ సిటీ లాంటి పట్టణాన్ని కట్టాలి, నా యొక్క ఒక విలాసవంతమైన రాజభవనం కట్టాలి అని మనసులో అనుకున్నాడు. ఎవరండి? నీరో చక్రవర్తి. అనుకున్నదే తడవుగా కొంతమంది సీక్రెట్ గా, కొంతమంది తన దాసులను పిలిపించి ఆ పలానా ప్రాంతాల్లో రోమా ప్రాంతం అంతా కూడా అగ్నితో కాల్చమని చెప్పాడు. రోమా ప్రాంతం ఆయా మొత్తం కూడా అగ్నితో కాల్చబడతా ఉంది. 14 జిల్లాలు ఉన్నటువంటి రోమా ప్రాంతంలో 11 జిల్లాల్లో అగ్ని చేత ఆహుతైపోతా ఉంది. ఇల్లులు కాలిపోతా ఉన్నాయి, ప్రజలు చనిపోతా ఉన్నారు. నీరో చక్రవర్తి మాత్రం ఒక దగ్గర సేఫ్ గా ఒక దగ్గర నుండి చూస్తా ఉన్నాడు. తర్వాత అసలు ఇంత భారీ ప్రమాదం ఎలాగ సంభవించింది అనే ప్రశ్న వచ్చింది. ప్రశ్న వచ్చినప్పుడు నీరో చక్రవర్తి సింపుల్ గా ఇది క్రైస్తవులు చేసిన పని అని వాళ్ళ మీద నెట్టేశాడండి. ఇది చరిత్ర చెప్తున్న సత్యం. ఒక తప్పుడు సమాచారాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లడం ద్వారా ఈ ఆ రోజులో ఉన్నటువంటి స్థానిక ప్రజలకి క్రైస్తవులంటే వ్యతిరేకత ఏర్పడింది. క్రైస్తవుల్ని మానసికంగా ఇబ్బంది పెట్టడం ఆరంభించారు. క్రైస్తవులను భౌతికంగా వాళ్ళని హింసించడం ఆరంభించారు. ఆ సమయంలో శ్రమల గుండా వెళ్తున్న క్రైస్తవులను ఉద్దేశించి రాసిన పుస్తకమే ఈ మొదటి పేతురు రాసిన పుస్తకం. ఇప్పుడు అర్థమైంది అనుకుంటా ఎందుకు ఆ మొదటి పేతురు పత్రిక అంతా శ్రమల గురించి ఉంటది. అందుకనే మనం చదివిన మొదటి వచనంలో ఏముంటుంది చూడండి. 12వ వచనంలో 4వ వచనం 12వ వచనంలో ఏముంటదంటే,
పేతురు గారు రాస్తూ, ప్రియులారా, మిమ్మును శోధించుటకు మీకు కలుగుచున్న అగ్ని వంటి మహాశ్రమను గూర్చి మీకేదో ఒక వింత సంభవించినట్లు ఆశ్చర్యపడకండి. అంటే దీని అర్థం ఏంటంటే, ఇప్పుడు నీరో చక్రవర్తి ద్వారా మీకు కలుగుతున్నటువంటి ఈ శ్రమలు మీకొక్కళ్ళకే కలుగుతున్నాయని మీరు ఆశ్చర్యపోనక్కర్లేదు. ఇది వింత కాదు. ఆది నుంచి నీతిగా బ్రతకాలి అనుకున్న ప్రతి ఒక్కరికి కూడా ఇలాంటి శ్రమలే వచ్చాయి. ఇది మీకొక్కళ్ళకే కొత్త కాదు అనేటువంటి అర్థంలో పేతురు గారు విశ్వాసులను ఉద్దేశించి రాస్తా ఉన్నాడు. భూమి మీద అసలు ఎవరు లేనప్పుడు నలుగురు ఉన్నారు. ఆదాము, హవ్వ, అలాగే కయీను మరియు హేబేలు. బైబిల్ ఏం చెప్తుందంటే, హేబేలు శ్రేష్టమైనది అర్పించి దేవుని ఎదుట నీతిమంతుడని సాక్ష్యము పొందెను అనే మాట మనకి ఎక్కడుంటది? హెబ్రీ రాసిన పత్రికలో ఉంటది. అతడు శ్రేష్టమైనది అర్పించి దేవుని చేత నీతిమంతుడని సాక్ష్యం పొందాడు. అంటే దేవుని దృష్టిలో నీతిగా ఉండాలనుకున్నాడండి. అంతే. ఏమైంది? దేవుని దృష్టిలో నీతిగా బ్రతకాలని కోరుకున్నటువంటి హేబేలు గారికి ఏమైంది? తక్షణమే మరణం తనను వెంటాడింది. ఏమండి? హేబేలు మరణం పొందేంత తప్పు ఏం చేసి ఉంటాడు చెప్పండి? నీతిగా బ్రతకాలనుకోవడం తప్ప, దేవుని దృష్టిలో నేను నీతిగా ఉండాలనుకోవడం తప్ప. ఇలాగ పాత నిబంధనలు చూస్తే చాలా కోకులలో ఎగ్జాంపుల్స్ ఉన్నాయండి. మోషే గారు అన్నిటితో ప్రార్థనలో దేవునితో పోరాటం చేసి 20 లక్షల కాల్బలాన్ని బయటికి తీసుకొస్తేనండి మోషేని చంపడానికి రాళ్ళు ఎత్తారంటండి. సంఖ్యాకాండం 14వ అధ్యాయం మాట తీయండి, మీకు చూస్తాను. సంఖ్యాకాండం 14వ అధ్యాయం 9వ వచనం. అక్కడ నేను చదువుతున్నాను, దయచేసి అందరూ గమనించండి. 14వ అధ్యాయం సంఖ్యాకాండం 9వ వచనం. మెట్టుకు మీరు యెహోవా మీద తిరగబడకుడి, ఆ దేశ ప్రజలకు భయపడకుడి, వారికి మనకు ఆహారం మగుదురు, వారి నీడ వారి మీద నుండి తొలగిపోయాను, యెహోవా మనకు తోడై ఉన్నాడు, వారికి భయపడకూడని ఆ సర్వ సమాజము వారిని రాళ్లతో కొట్టి చంపవలను అనగా. వారిని అంటే ఎవరు అనుకుంటున్నారు అక్కడ? మీరు పైన చదివితే అర్థమవుతుంది. మోషే, అహరోను, ఆ మిరియం లేదు, యెహోషువ, వీళ్ళున్నారు. వీళ్ళని రాళ్లతో కొట్టడానికి ప్రయత్నం చేస్తాను. ఏమండి? రాళ్ల చేత కొట్టబడ్డానికి మోషే గారు చేసిన తప్పేంటి? 20 లక్షల కాల్బలాన్ని బయటికి తేవడం తప్ప. యూదా ప్రజలు, ఇశ్రాయేలు ప్రజలు దారి తప్పి దేవుని విడిచిపెడితే దేవుడు పొద్దున్నే పెందలకాడనే ప్రవక్తలను పంపించి బుద్ధి చెప్పాడు. అనేక ప్రవక్తల ద్వారా, యెషయా ద్వారా, యిర్మీయా ద్వారా, యెహెజ్కేలు ద్వారా, ఆమోస్ ద్వారా పంపితే బైబిల్ ఏం చెప్తుందంటే, ప్రవక్తల్ని ఈ ప్రజలు హింస పెట్టారు. 2వ దినవృత్తాంతములు 36వ అధ్యాయం 16వ వచనం. 2వ దినవృత్తాంతములు 36వ అధ్యాయం 16వ వచనం. చివరి అధ్యాయం 16వ వచనం నేను చదువుతున్నా చూడండి. 15, 16. వారి పితరుల దేవుడైన యెహోవా తన జనుల యందును తన నివాస స్థలమందును కటాక్షము గలవాడై వారి యొద్దకు తన దూతల ద్వారా వర్తమానం పంపుచూ వచ్చును. ఆయన పెందల కాడ లేచి పంపుచూ వచ్చినను వారు దేవుని దూతలను ఎగతాళి చేయుచు ఆయన వాక్యములు తృణీకరించుచు ఆయన ప్రవక్తలను హింసించుచు రాగా నివారింప శక్యము కాకుండా యెహోవా కోపము జనుల మీదికి వచ్చెను. యెషయా గారిని, యిర్మీయా గారిని, యెహెజ్కేలు గారిని, ఆమోస్ ఇలాంటి ప్రవక్తలు ఎంతో మందిని వాళ్ళు ఇబ్బంది పెట్టారు. అసలు నేను యెషయా, యిర్మీయా గ్రంథాన్ని చదువుతాను ఈ మధ్యకాలంలో అండి. నాకు అసలు ఎంత భయంకరంగా ఉందంటే, యెషయా గారిని ఎలా చంపారో తెలుసా? యెషయా గారు ఎలా చచ్చిపోయారో తెలుసా అండి? మీకు తెలియదు. ఒక చెక్క మీద పడుకోబెట్టి ఒక రంపాన్ని తీసుకొని 2గా కోసారంటండి యెషయా గారిని. ఆయన చేసిన తప్పేంటి? మీరు మంచిగా బ్రతకని చెప్పాడు అంతే. మీరు పాపం చేశారు, దేవుని వైపు తిరగండి అన్నాడు అంతే. ఆయన రంపం తీసుకుని 2 ముక్కలు కోసారండి బాడీని. యిర్మీయా గారిని గోతులో వేసి నువ్వు చచ్చిపో అన్నారు. యెహెజ్కేలు గారిని ఘోరంగా అవమానించారు. ఆమోస్ గారిని నువ్వు మా ప్రాంతంలో దేవుని గురించి చెప్తే మేము ఊరుకోం, నువ్వు చెప్పదలుచుకుంది బయటకెళ్ళి చెప్పుకో అని ఆయన్ని గింటేశారు, వెలివేశారు. క్రొత్త నిబంధనలో అయితే ఇలాంటి ఉదాహరణలు చెప్పక్కర్లేదు. ఇంకా క్రొత్త నిబంధన సంఘం స్థాపించిన దగ్గర నుంచి క్రీస్తు నామ నిమిత్తం నీతిగా బ్రతికిన వారు ఎంతమంది దేవుని కోసం హతసాక్షులయ్యారో చెప్పాల్సిన పని లేదు. ఇదంతా దేని కొరకు? దేవుని కొరకు నిలబడినందుకు. మేము క్రైస్తవులం అని చెప్పుకున్నందుకు ఇలాంటి శ్రమలు జరుగుతా ఉన్నాయి.
నీతి వైపు, సత్యం వైపు నిలబడినందుకు అలా జరిగినట్లుగా. ఒక మాటలో చెప్పాలంటే ఆయన కోసం సద్భక్తితో బ్రతకాలి అనుకునే వాళ్ళందరూ కూడా బైబిల్ ఏం చెప్తుంది? సద్భక్తితో బ్రతకాలనుకునే వాళ్ళందరూ హింసలు పొందుతారు. ఇదే మాట యేసయ్య తన కొండ మీద ప్రసంగంలో చెప్పినట్లుగా మనం చూస్తా ఉన్నాం. మత్తయి సువార్త 5వ అధ్యాయం. మత్తయి సువార్త 5వ అధ్యాయం. 10, 11, 12. ఇది మనకు చాలా ప్రాముఖ్యమైన భాగం. ఎందుకంటే మన యొక్క వర్తమానంలో ఇది ఒక్కసారి అందరూ తీసినట్లయితే పేజీ నంబర్ 5 క్రొత్త నిబంధన. మత్తయి సువార్త 5వ అధ్యాయం 10, 11, 12. నీతి నిమిత్తం హింసించబడేవారు ధన్యులు, పరలోక రాజ్యము వారిది. నా నిమిత్తము జనులు మిమ్మల్ని నిందించి హింసించి మీ మీద అబద్ధముగా చెడ్డ మాటలెల్లా పలుకున్నప్పుడు మీరు ధన్యులు. సంతోషించి ఆనందించుడి, పరలోకమందు మీ ఫలము అధికమగును. ఇలాగున వారు మీకు పూర్వమందున ప్రవక్తలను హింసించిరి. దీని యొక్క సారాంశం ఏంటి అంటే, ఈ 3 వచనాల సారాంశం ఏంటంటే, ఆయన శిష్యుని అని చెప్పుకునే ఎవరైనా నీతి నిమిత్తం హింసలు, బాధలు, అవమానాలు, నిందలు పొందాల్సి ఉంటది అని దీని సారాంశం. సో యేసయ్య ఆనాడు పలికినటువంటి ఆ మాటలు నేటి తరానికి కూడా వర్తిస్తాయి. సో ఆయన కొండ మీద ప్రసంగం ఆరంభించినప్పుడు 8 రకాల ధన్యతల గురించి మాట్లాడినట్టుగా మనం చూస్తాం కదా. ఆత్మవిషయమై దీనులైన వారు దుఃఖపడేవారు ధన్యులు, సమాధానపరచువారు ధన్యులు, కనికరపడేవారు ధన్యులు, ఇలాగని చెప్తూ చివరిలో అంటాడు, నీతి నిమిత్తం హింసించబడేవారు ధన్యులు. అంటే హింసించబడడం కూడా ధన్యతే, దెబ్బలు తినడం కూడా ధన్యతే, దేవుని నామం నిమిత్తం అవమానించబడడం కూడా ధన్యతే. ఇదంతా విన్నప్పుడు మనందరి మనసులో ఒక ప్రశ్న వచ్చి ఉండాలి. ఏంటంటే, నేను అసలు ఇలాంటి శ్రమల గుండా అసలు వెళ్ళట్లేదు, మరి అప్పుడు నేను దేవుని రాజ్యానికి అసలు అర్హుడినా కాదా అనే ప్రశ్న మరి నాకైతే కొంతకాలం కిందనే వచ్చింది. అందరూ చాలా మంది మన పూర్వమందున ప్రవక్తలు ఘోరంగా చనిపోయారు, అవమానపడ్డారు. ఇలాంటివి మనం అనుభవించలేదు. అసలు నేను దేవుని రాజ్యానికి వెళ్తాను లేదా? దీనికి సరైన సమాధానం ఏంటి అంటే, అందరూ ఒకే రకమైన శ్రమల గుండా వెళ్ళాల్సిన అవసరం లేదు. పూర్వమందున ప్రవక్తలు, భక్తులు హింసలు పొంది చనిపోయారు కాబట్టి నేను కూడా అలాగా హింసించబడకపోతే దేవుని రాజ్యంలో ప్రవేశం రాదేమో అన్నటువంటి ఆ యొక్క అపోహ తప్పు. ఎందుకంటే విశ్వాసికి శ్రమలు అనేక రూపాల్లో వస్తాయి. శ్రమలు అంటే కేవలం భౌతికపరమైన శ్రమలు కాదు, భౌతికరంగా హాని పొందడమే కాదు, అంతకంటే మించింది. శ్రమల్లో ఉన్నటువంటి కోణాలు లేదా శ్రమల్లో ఉన్న అనేక రూపాలు మనకు అర్థం కాకపోతే మన భక్తి మీద మనకే అనుమానం వచ్చే అవకాశం లేకుండా మనకే ప్రశ్న వస్తుంది. ఎప్పుడు శ్రమలో ఉన్న రకాలు మనకు అర్థం కాదు. ఈరోజు నా యొక్క అంశం ఏంటంటే 4 అంశాల గురించి నేను మాట్లాడడానికి ప్రయత్నం చేస్తున్నాను. ఒకటి, క్రీస్తు నిమిత్తం విశ్వాసి పొందే శ్రమలు ఎన్ని రకాలు, ద టైప్స్ ఆఫ్ పర్సిక్యూషన్ అనే దాని గురించి మాట్లాడతాను. రెండవది, శ్రమలు ఎవరెవరి ద్వారా వస్తాయి, కాజెస్ ఆఫ్ పర్సిక్యూషన్. మూడవది, శ్రమల్లో విశ్వాస యొక్క స్పందన ఎలా ఉండాలి, అవర్ రెస్పాన్స్ టు పర్సిక్యూషన్. నాలుగవది, శ్రమలు తట్టుకొని నిలబడి ఉండడానికి మనం ఏమి చేయాలి, హౌ కెన్ వి స్టాండ్ ఇన్ ద మిస్ట్ ఆఫ్ పర్సిక్యూషన్. ఈ 4 అంశాలు ఈరోజు నేను మీ ముందు పెట్టడానికి ఇష్టపడతా ఉన్నాను. శ్రమల్లో ఉన్నటువంటి వివిధ రూపాలు అంటే క్రీస్తు నిమిత్తం విశ్వాస పొందే శ్రమలు ఎన్ని రకాలు అంటే నేను టూకీగా ఒక 7 రకాలైన శ్రమలు రాసుకున్నాను. బైబిల్లో బహుశా చాలా ఉండవచ్చు అనుకుంటున్నాను. సో ఈరోజు 7 రకాల గురించి నేను ఆలోచించడానికి ప్రయత్నం చేస్తా ఉన్నాను. మన పేతురు గ్రంథం తీయండి. మనం చదివినటువంటి భాగంలో 2 రకాల శ్రమలు అక్కడ మెన్షన్ చేయబడ్డాయి. మనం చదివిన మొదటి పేతురు గ్రంథంలో 2 రకాల శ్రమలను 2 రకాలు మెన్షన్ చేయబడ్డాయి. మొట్టమొదటిది ఏంటంటే నిందించబడటం. ఎక్కడది? 14వ వచనం. క్రీస్తు నామం నిమిత్తం మీరు నిందల పాలనెడలా నిందించబడటం అనేది మొదటి రకం. రెండవది బాధపరచబడటం. ఎన్నో వచనంలో ఉంటది? 16వ వచనం. ఎవడైనాను క్రైస్తవుడైనందుకు బాధ అనుభవించినట్లా బాధపరచబడటం. ఇక్కడ 2 రకాల శ్రమలు, నిందించబడటం, బాధపరచబడటం. వాస్తవానికి శ్రమలు అనగానే మనకు వెంటనే గుర్తొచ్చేది ఏంటంటే భౌతికపరమైన హాని కలగడం. ఏమంటే కొత్త నిబంధనలో మనం గమనిస్తే విశ్వాసులు అందరూ కూడా చాలా మంది
భౌతికపరమైనటువంటి హాని ఏం పొందలేదు. పౌలు గారు పొందినట్లుగా లేదా శిష్యులు పొందినట్లుగా విశ్వాసులు చాలా మంది హాని చేయబడలేదు. నేను అనుకుంటాను అలా ఆ సూత్రమే ఇప్పుడు కూడా వర్తిస్తది. సో ఇక్కడ ఉన్నటువంటి చాలా మంది, ఇక్కడ కూర్చున్న చాలా మంది సహోదర సహోదరుల్లో చనిపోయేదాకా కూడా ఎలాంటి భౌతికపరమైన హాని మనం పొందకుండా చనిపోవచ్చును. కానీ నేను చెప్పేటువంటి 7 రకాల శ్రమల్లో ఏదో ఒక శ్రమ గుండా విశ్వాసి వెళ్ళాల్సి ఉంటది తప్పకుండా. అదేంటంటే మొట్టమొదటి నిందించబడటం. చూడండి, 1 పేతురు 5వ అధ్యాయం 14వ వచనం. మీ క్రీస్తు నామం నిమిత్తము మీరు నిందల పాలెండలా మహిమ స్వరూపైన ఆత్మ అనగా దేవుని ఆత్మ మీ మీద నిలిచినాడు కనుక మీరు ధన్యులు. ఇక్కడ నిందించడం అనే ఒక శ్రమ గురించి మాట్లాడుతా ఉన్నాను. నిందించడం ఎలా జరుగుతుంది మామూలుగా చెప్పండి? మాటల ద్వారా జరుగుతుంది. నోటి మాట ద్వారా జరుగుతుంది. దీన్ని వర్బల్ ఇన్సల్ట్ అంటారు, లేదా వర్బల్ పర్సెక్యూషన్ అని అంటారు. నిందించడం, నిందల పాలవడం. ఇక్కడ గ్రీకులో వాడబడిన పదం ఏంటంటే, స్పష్టంగా నిందించడం అనే దానికి గ్రీకులో వాడబడిన అర్థం ఏంటంటే, ఎదుటి వ్యక్తిని కృంగదీసే ప్రయత్నంలో భాగంగా తప్పులు వెతికే ప్రయత్నం చేయటం. దీన్ని నిందించడం. ఇది శ్రమలో మొట్టమొదటి రకం. సో నిందించడం అనేది మాటలతో జరుగుతూ ఉంటది. ఈ నిందించే క్రమంలో ఒకసారి దూషణ మాటలు బయటకు వస్తాయి. మన మాటలతో ఎదుటి వాడిని బురద జల్లే ప్రయత్నం జరుగుతూ ఉంటది. సో గమనించండి, క్రీస్తు కొరకు మనం నిలబడాలి అనుకున్నప్పుడు, నీతిగా నిజాయితీగా నా కర్తవ్యాన్ని చేయాలి అనుకున్నప్పుడు, నీకు ఎదురయ్యే ప్రధాన సమస్య ఏంటి తెలుసా? నిందించబడటం. ఈ నిందించడంలో రకాలు ఉంటది. కొన్నిసార్లు ముఖాన్ని నిందిస్తారు, మన ముఖాన్ని నిందిస్తారు. కొన్నిసార్లు వెనక నుండి నిందిస్తూ ఉంటారు. కొన్నిసార్లు ఇతరుల ద్వారా మనల్ని నిందిస్తారు. ఇలా నిందించడానికి రకరకాల పద్ధతులు వాడతారు. కొంతమంది అయితే ఒక వ్యక్తి నిందించడానికి ఈ ఇంటర్నెట్ అనే ప్లాట్ఫామ్ కూడా వాడతారు. ఇంటర్నెట్, సోషల్ మీడియాను వాడతారు. మీరు కావాలంటే దైవజనులు వాళ్ళు చెప్పిన సందేశాల క్రింద కామెంట్లు చదవండి, మీకు అర్థమవుతుంది ఎంత జిగుప్సాకరంగా ఉంటాయో. ఆ వ్యక్తిని నిందించడానికి కొంతమంది ఇలాంటి ప్లాట్ఫామ్స్ వాడతారు. అంటే ప్రత్యక్షంగా కొన్నిసార్లు మనం నిందించబడతాం మాటల ద్వారా, పరోక్షంగా కొన్నిసార్లు నిందించబడతాం ఆయన నామం నిమిత్తం. అంటే నేను ఏం చెప్పదలుచుకున్నా అంటే, క్రీస్తు నిమిత్తం ఒక విశ్వాసికి కలిగే నిందలు బయట నుంచి లేదా లోకం నుంచి వస్తాయి అనే మాట యేసయ్య స్పష్టంగా తన ప్రసంగంలో చెప్పాడు. ఒకసారి మత్తయి సువార్త తీయండి, మీకు మత్తయి సువార్త 5వ అధ్యాయం 11వ వచనం నేను చదువుతున్నాను. నా నిమిత్తము జనులు మిమ్మను నిందించి హింసించి. ఇక్కడ జనులు అంటే ఎవరు అనుకున్నారు? ఎవరండి? ఇక్కడ జనులు అంటే అన్ని జనులు. జనులు అంటే లోకం. జనులు అంటే దేవుని ఎరిగిన వారు. ఇక్కడ యేసయ్య ఏం చెప్పదలుచుకున్నాడంటే, అక్కడ నుంచి మనకు నిందలు వస్తాయి, లోకం నుంచి మనకు నిందలు రావాలి. ఇది యేసయ్య చెప్పిన మాట, ఇది యేసయ్య చెప్పిన సూత్రం. కానీ విచారకరమైన సంగతి ఏంటంటే, మనకు లోకం నుంచి నిందలు రావట్లేదు. ఒక విశ్వాసం నుంచే ఇంకో విశ్వాసకి నిందలు వస్తా ఉన్నాయి. క్రీస్తు నిమిత్తం ఒక విశ్వాసికి బయట నుంచి లేదా లోకం నుంచి నింద రావాలి అనేది యేసయ్య యొక్క పద్ధతి అయితే, ఆ పద్ధతిని మనం మార్చేసి మనం ఒకరినొకరు నిందించుకోవడం ఆరంభించుకుంటున్నాం. ఎంత దౌర్భాగ్యమైన పరిస్థితి ఆలోచించండి. లోకం మనల్ని నిందించే అవకాశం మనం ఇవ్వట్లేదు. ఎందుకంటే మనలో మనమే కొట్టుకొని చేస్తున్నాం. వాస్తవం. జరగాల్సింది అది, జరుగుతుంది ఇది. సంఘాల్లో ఈ పద్ధతి మారాలి. ఒకరి మీద ఒకరు చాడీలు చెప్పుకోవడం ఆగిపోవాలి. ఒకరినొకరు నిందించుకోవడం పూర్తిగా మానేసేయాలి. ఇది ఎప్పుడైతే ఆగిపోతుందో, ఇప్పుడు యేసయ్య ఆశించినటువంటి ఆశించిన విధంగా లోకం నుంచి నింద రావడం అనేది ఆరంభమవుతుంది. బైబిల్ చెప్తా ఉంది, మనం చదివినటువంటి భాగంలో, ఎప్పుడైతే లోకం చేత మనకు నిందలు వస్తాయో అప్పుడు మీరు ధన్యులు అనే మాట అక్కడ రాయబడి చూడండి. 11వ వచనం. నా నిమిత్తం జనులు మిమ్మల్ని నిందించి హింసించి మీ మీద చెడ్డ మాటలలో పలుకున్నప్పుడు మీరు ఎప్పుడు ధన్యులో? ధన్యులు ఎప్పుడండి? లోకం నుంచి నిందలు వచ్చినప్పుడు మనం ధన్యులం. నీ తోటి సహోదరుడు నీ తోటి సహోదరుని నిందించినప్పుడు, నేను క్రీస్తు కోసం శ్రమ పడుతున్నాను అనడానికి వీల్లేదు. ఎందుకంటే క్రీస్తు కొరకు నిలబడినప్పుడు అన్యజనుల ద్వారా మనం పడేటువంటి నిందలు, అవమానాలు, దాన్నే దేవుడు పరిగణలోకి తీసుకుంటాడు అనుకుంటున్నాను నేను. ఇది మొదటి రకమైన శ్రమ. రెండవ రకమైన శ్రమ పేతురు గ్రంథంలో ఉంటుంది. చూడండి ఒకసారి 4వ అధ్యాయం
రెండవ రకమైన శ్రమ బాధపరచబడటం లేదా బాధించబడటం అనే మాటను మనం చూస్తా ఉన్నాం. 15 వచనం 16 వచనం, మీలో ఎవడును నరహంతకుడుగా గాని, దొంగగా గాని, దుర్మార్గుడుగా గాని బాధ అనుభవింప తగదు. ఇక్కడ బాధపరచబడ్డం లేదా బాధించబడ్డం గురించి మాట్లాడుతూ ఉంటది. ఈ బాధించబడ్డం కూడా రెండు రకాలు. ఒకటి పాపం చేసి బాధపడ్డం, నీతి నిమిత్తం బాధపడ్డం. రెండు రకాలు. ఇక్కడ పేతురు గారు రాసిన మాట ఇది. 15వ వచనంలోనేమో పాపం చేసి బాధపడడం గురించి మాట్లాడుతుంది. 16వ వచనంలోనేమో నీతి నిమిత్తం బాధపడడం గురించి మాట్లాడుతూ ఉంటది. చూడండి 15 వచనం, మీలో ఎవడును నరహంతకుడుగా గాని, దొంగగా గాని, దుర్మార్గుడుగా గాని, పరుల జోలికి పోవుడుగా గాని బాధ మీలో ఎవడును అంటే ఎవరి గురించి మాట్లాడుతున్నాడు పేతురు గారు? ఏమండి? విశ్వాసం గురించి మాట్లాడుతున్నాడు. దీని అర్థం మీలో ఎవరు కూడా ఈ రకమైన పాపాలు చేసి బాధపడడానికి వీల్లేదు. ఏ రకమైన పాపాలు? నరహత్య, దొంగతనం, పరుల జోలికి పోవడం. సో ఈ రకమైన పాపాలు చేసి బాధపడకూడదు. ఏమండి? అసలు విశ్వాసం నరహత్య చేస్తారండి? పేతురు గారు అసలు ఏం మాట్లాడుతున్నారు? విశ్వాసం నరహత్య చేస్తారా? చెప్పాలి. చాలా అవలీలగా చేస్తారండి. కత్తికి మంట అంటకుండా చేస్తారు నరహత్య. ఇందులో మనం చాలా దిట్టలం. కోపంలో ఎదుటి వ్యక్తిని అభ్యంతరకరంగా మాట్లాడితే అది నరహత్య కిందకు వస్తుంది అని బైబిల్ చెప్తా ఉంది. దీనికి పర్యవసానం ఏంటి తెలుసా? బైబిల్ చెప్తుంది. పర్యవసానం ఏంటి తెలుసా? బాధ అనుభవించటం. ఇక్కడ బాధ అనుభవించటం పేతురు గారు రాస్తున్నాడు. నరహత్య చేసినప్పుడు దానికి పర్యవసానం బాధ. విశ్వాసులు దొంగతనం చేస్తారండి? ఇక్కడ పేతురు గారు రాశాడు, దొంగగా మీరు బాధ అనుభవించకూడదు అన్నాడు. విశ్వాసులు దొంగతనం చేస్తారా? చేస్తారా? ఇందులో మనం చాలా సిద్ధహస్తులం కదా. దేవుని యొక్క సమయాన్ని బాగా దొంగిలిస్తాం. దేవుని యొక్క మహిమను మనం దొంగిలిస్తాం. ఆయన క్రెడిట్ను మనం దొంగిలిస్తాం. దొంగతనం చేసే విశ్వాసులకు పర్యవసానం ఏమంటుంది? పేతురు గారు ఏం చెబుతున్నారు? బాధపరచబడతాం, బాధ అనుభవించాల్సి వస్తుంది. అలాగే పరుల జోలికి వెళ్ళడం అంటే పరుల జోలికి వెళ్ళడం అంటే అర్థం ఏంటి? ఇతరుల వ్యవహారాల్లో తలదొరచడం కదా. ఇదైతే మనం చాలా చక్కగా చేస్తాం మిగిలిన వాటికంటే కూడా కదా. మన యొక్క బాధ్యతను మనం మర్చిపోయి ఎదుటి వారి యొక్క బాధ్యతలు మనం వేలు పెట్టడానికి ప్రయత్నం చేస్తాం. ఇలా చేయడం పాపం బైబిల్ చెప్తుంది. ఇలాంటి పాపాల వల్ల బాధపడాల్సి వస్తుంది అని పేతురు గారు మాట్లాడుతున్నాడు. సో పేతురు గారు ఏం చెప్తున్నాడంటే, ఇలా తప్పులు చేసి బాధ అనుభవించడం శ్రమల కిందికి రాదు. క్రీస్తు నిమిత్తం బాధించబడినప్పుడు, నువ్వు క్రైస్తవుడు అయినందుకు బాధించబడినప్పుడు, క్రీస్తు కోసం సాక్షిగా నిలబడినప్పుడు, నీ తోటి వాడితో నువ్వు ఇబ్బంది కలిగితే దేవుడు దాన్ని ఒక శ్రమగా పరిగణిస్తాడు. సో బాధించబడ్డం లేదా బాధపరచబడ్డం అనేది మానసికమైన హాని కలగటం, నిన్ను నన్ను మానసికంగా ఒత్తిడి చేయటం, ఇది రెండవ రకమైన శ్రమ. మొట్టమొదటిదేమో వర్బల్ పర్సిక్యూషన్ అని చూసాం. రెండవది మానసికమైన శ్రమ. మూడవది మనం చూస్తే మత్తయి సువార్తలో ఉంటది. మత్తయి సువార్త 5వ అధ్యాయంలో మూడవ రకమైన శ్రమ. మత్తయి సువార్త 5వ అధ్యాయంలో రెండు రకాల శ్రమలు ఉన్నాయి. 11వ వచనం, నా నిమిత్తం జనులు మిమ్మను నిందించి, ఆ నింద గురించి మనం ఆల్రెడీ మాట్లాడుకున్నాం. హింసించబడ్డం, ఆయన నామ నిమిత్తం హింసించబడ్డం, ఇది మూడో రకమైన శ్రమ. ఈ శ్రమలో వ్యక్తిగతమైన హాని ఉంటది, భౌతికపరమైన హాని ఉంటది. చట్టాల ద్వారా లేదా అధికారాన్ని అడ్డం పెట్టుకొని, అధికారులను ఉపయోగించుకొని మనల్ని హాని చేయడానికి తలపెట్టడం, ఇది హింసించడం అంటారు. ఇందులో భాగంగా కొన్నిసార్లు మన సంపదను వాళ్ళు తీసుకెళ్ళిపోతారు, కొన్నిసార్లు అరెస్ట్ చేయొచ్చు, కొన్నిసార్లు మనల్ని కొట్టొచ్చు, కొన్నిసార్లు మనం టార్చర్ చేయొచ్చు, కొన్నిసార్లు అవసరమైతే చంపేయచ్చు, ఇళ్లను కూల్చేయచ్చు. భారతదేశంలో చాలా ప్రాంతాల్లో ఈ రకమైన హింసతో కూడిన శ్రమలు నడుస్తూ ఉన్నాయి. ఇప్పుడు మన దాకా వచ్చింది, మన రాష్ట్రం దాకా వచ్చింది. కాబట్టి ఇలాంటి హింసలు పొందుతున్న మన సహోదరుల గురించి మనం ఎప్పుడైనా ప్రార్థన చేసామా? ఎప్పుడైనా మనం కన్నీరు కార్చామా? అది మన దాకా వచ్చింది కాబట్టి మనకు నొప్పి తెలుస్తూ ఉంది. మనం బయట ఉత్తరాది రాష్ట్రాలు గమనిస్తే రోజుకి ఎంతమంది విశ్వాసులు, పాస్టర్లు అనవసరంగా అన్యాయంగా చెరసల్లో వేయబడతా ఉన్నారో దానికి లెక్కలేదు. బైబిల్ చెప్తుంది, అలాంటి వారి కొరకు
మనం ప్రార్థించాలి. హెబ్రీ రాసిన పత్రికలో ఒక మాట ఉండదు చూడండి. 13వ అధ్యాయం 3వ వచనం. ఇది ఒక కమాండ్. ఇది ఒక ఆజ్ఞ. మనకి ఇవ్వబడిన ఆజ్ఞ ఏంటంటే హెబ్రీ రాసిన పత్రిక 13వ అధ్యాయం 3వ వచనం. మీరును వారితో కూడా బంధించబడినట్లు బంధకంలో ఉన్న వారిని జ్ఞాపకం చేసుకోండి. బంధకాల్లో ఉన్న వాళ్ళని మనం ప్రార్థన చేసుకోవాలి. ఎలా ప్రార్థన చేయాలి? మనమే అక్కడ ఉన్నట్లుగా ఊహించుకొని ప్రార్థన చేయాలి అని బైబిల్ చెప్తుంది. ఇది మూడో రకమైన శ్రమ. నాలుగో రకమైన శ్రమ ఏంటంటే యేసయ్య మాటల్లోనే ఏం చెప్పాడు? మత్తయి సువార్త 5వ అధ్యాయంలో ఏం చెప్పాడు? జనులు మిమ్మల్ని నిందించి, హింసించి మీ మీద చెడ్డ మాటలెల్లా పలుకున్నప్పుడు, అంటే అబద్ధాలు, అబద్ధ సాక్ష్యాలతో మనల్ని ఇబ్బంది పెట్టడానికి ప్రయత్నం చేస్తారు అన్న మాటలు మనం చూస్తా ఉన్నాం ఈ వచనంలో. ఇది నాలుగో రకమైన శ్రమ. అబద్ధాలు చెప్పి, అంటే ఇలాంటి శ్రమలు మనం యాక్చువల్‌గా అప్పుడే యాంటిసిపేట్ చేయాలి. మనం ఆల్రెడీ ఊహించాలి. మన గురించి, మన విశ్వాసం గురించి ఒక అబద్ధ సాక్ష్యం పలుకుతారు. అందులో ఎంత మాత్రం నిజం ఉండదు. ఆహ్, హ్మ్. కానీ దాని ద్వారా మనం హింసపడతాం. కొత్త నిబంధనలో చాలా చూసాం మనం కదా! యేసయ్య విషయంలో అబద్ధ సాక్ష్యం చూసాం. అలాగే స్టెఫెన్ గారి విషయంలో కూడా ఒక అబద్ధ సాక్ష్యం జరిగింది. ఒకసారి అపోస్తలుల కార్యాలు ఒక్కసారి తీయండి. 6వ అధ్యాయంలో ఆ మాట మనం చూస్తాం. అపోస్తలుల కార్యాలు 6వ అధ్యాయం 11వ వచనం. నేను చదువుతున్నాను. ఒకసారి చూడండి. 6వ అధ్యాయం 11వ వచనం. అప్పుడు వారు, వీడు అంటే స్టెఫెను, వీడు మోషే మీదను, దేవుని మీదను దూషణ వాక్యములు పలకగా మేము వింటిమని చెప్పుటకు మనుషులను కుదుర్చుకొని, ఇక్కడ చూడండి, అబద్ధం చెప్పడానికి 100 మంది మనుషులను వాళ్ళు హైర్ చేసుకున్నారు. వీళ్ళ పని ఏంటంటే స్టెఫెను గురించి అబద్ధం పలకడం. వీడు మోషే మీద, దేవుని మీద దూషణ పలికాడు అని చెప్పి అబద్ధం చెప్పడం. వాళ్ళు చెప్పేది అబద్ధం అని తెలుసు వీళ్ళకి. కానీ చాలా సంతోషంగా దాన్ని పలుకుతారు. ఒకవేళ నీవు నేను క్రైస్తవుడవైనందుకు, క్రీస్తు బిడ్డవైనందుకు ఇలాంటి శ్రమ గుండా ఆహ్, కొన్నిసార్లు వెళ్ళాల్సిన అవకాశం లేకుండా పోలేదు. ఖచ్చితంగా మనం వెళ్ళాల్సి ఉంటది. నీకు విరోధంగా అబద్ధ సాక్ష్యం చెప్పేటువంటి ఆహ్, నీకు విరుద్ధంగా అబద్ధ సాక్ష్యం పలికేటువంటి చాలా మంది మన చుట్టూతా ఉన్నారు. నిన్ను శ్రమల్లో పెట్టాలనుకున్న వాళ్ళు చాలా మంది ఉన్నారు. ఇలాంటి శ్రమలకు మనం సిద్ధంగా ఉండాలి అని బైబిల్ చెప్తుంది. యేసయ్య మీద కూడా అబద్ధ సాక్ష్యం పలికారు. రుజువు చేయబడలేదు. కానీ ఆయన మీద శిక్ష అయితే పడింది అని మనం చూస్తా ఉన్నాం. ఇది నాలుగో రకమైన శ్రమ. ఐదో రకమైన శ్రమ కొండ మీద ప్రసంగంలో లూకా గారు ఒక 2 రకాల శ్రమల గురించి రాస్తాడు. లూకా సువార్త ఒకసారి తీయండి. ఇదే కొండ మీద ప్రసంగాన్ని లూకా గారు రాస్తూ ఇక్కడ ఇంకా 3 రకాల శ్రమల రకాల గురించి మాట్లాడుతూ ఉంటాడు. లూకా సువార్త 6వ అధ్యాయం 22వ వచనం. లూకా సువార్త 6వ అధ్యాయం 22వ వచనం. ఇక్కడ ఇంకా 2, 3 రకాల శ్రమల గురించి మనకు కనబడతా ఉంటది. నేను చదువుతున్నాను చూడండి. మనిషి కుమారుని నిమిత్తం మనుషులు మిమ్మల్ని ద్వేషించి, వెలివేసి, నిందించి, మీ పేరు చెడ్డదని కొట్టివేయినప్పుడు మీరు, ఇక్కడ 3 రకాల కొత్త శ్రమలున్నాయి. రకాలు. ఇక్కడ ఏం చెప్పారంటే కొత్తగా, ఆ మనిషి కుమారుని నిమిత్తం మనుషులు మిమ్మల్ని ద్వేషించి, ద్వేషించబడ్డం అనేది శ్రమలో ఇంకొక రూపం. లోకం చేత ద్వేషించబడడం అనేది జరుగుతా ఉంటది. యేసయ్య ఆ మాట చెప్పాడు. లోకం నన్ను ద్వేషించింది, మిమ్మల్ని కూడా ద్వేషిస్తది. మీరు ఈ లోక సంబంధులు కాదు కాబట్టి లోకం మిమ్మల్ని ద్వేషిస్తది. ఖచ్చితంగా ద్వేషిస్తదని యోహాను సువార్త 15వ అధ్యాయంలో మనం చూస్తా ఉన్నాం. కాబట్టి ఆయన నామం నిమిత్తం లోకం మనల్ని ద్వేషించినప్పుడు మనం ఆశ్చర్యపోనక్కర్లేదు. ఇది శ్రమల్లో 5వ రకం. 6వ రకం ఏంటి చూడండి. అక్కడ మాట్లాడిన మాట వెలివేసి, వెలివేయబడ్డం. ఇది శ్రమల్లో ఇంకొక రకమైన శ్రమ. వెలివేయడం అంటే గ్రీకు భాషలో ఏం చెప్తారంటే నీతో సంబంధాన్ని తెంచుకోవడం అని అర్థం. నీతో సంబంధాన్ని తెంచుకోవడం దాని అర్థం. అంటే మనం దేవుని కోసం నిలబడినప్పుడు కొన్నిసార్లు మనం మనల్ని ఒంటరి చేస్తారు. వాళ్ళ కార్యక్రమాలకి నిన్ను పక్కన పెడతారు. నిన్ను దూరంగా పెడతారు. వాళ్ళ యొక్క గ్రూప్‌లోంచి నిన్ను బయటికి నెట్టేస్తారు. వాళ్ళ సర్కిల్‌లో నువ్వు బయట ఉంటావు. మనకు వాస్తవానికి కొంతమందైతే మనం మంచిగా ఉంటున్నాం కాబట్టి మనకు ప్రమోషన్స్ రాకుండా కూడా అడ్డుకుంటా ఉంటారు కొంతమంది. ఒక మాటలో చెప్పాలంటే దేవుని కొరకు నిలబడినందుకు అందరూ ఒకటిగా అయిపోయి మనల్ని ఒంటరిగా చేస్తారు. ఎందుకంటే కేవలం నీ విశ్వాసం, నీ నీతి ప్రవర్తన బట్టి ఇలాగ జరుగుతా ఉంటుంది. చాలా విషయాలు నిన్ను కట్ చేస్తా ఉంటారు. నిన్నేం చేస్తారంటే వెలివేస్తా ఉంటారు. అందరికీ ఆహ్వానం అందుతది. నీకొక్కదానికి అందదు. ఎందుకంటే
కేవలం నీవు మాత్రమే సత్యం వైపు నిలబడ్డావు కాబట్టి. నీ నీతి ప్రవర్తన లోకానికి భిన్నంగా ఉంది కాబట్టి ఇలా వెలివేయబడ్డం అనేది జరుగుతా ఉంటది. ఇది ఆరవది. ఏడవది మనం చూస్తే అక్కడే ఉంటది చూడండి. ద్వేషించి, వెలివేసి, నిందించి మీ పేరు చెడ్డదని కొట్టివేసినప్పుడు, పర్సనల్ కంటెంప్ట్ లేదా మన పేరు చెడ్డదని కొట్టివేయడం, మనల్ని తృణీకరించినట్టుగా మాట్లాడడం, మనల్ని ఒక పురుగును చూసినట్టుగా చూడడం, వీడు పనికిరాడు, వీడికంటే మేమే గ్రేట్ అన్నట్లుగా మనల్ని అంటే మన యొక్క తగ్గింపుని, మన యొక్క సాత్వికాన్ని వాళ్ళు ఒక చేతకానితనంగా తీసుకోవడం. ఇది ఇంకొక రకమైన శ్రమ. ఇలా చెప్పుకుంటూ పోతే విశ్వాసికి శ్రమల్లో అనేక రూపాలున్నాయి. కొన్ని భౌతికపరమైనవి, కొన్ని మాటల ద్వారా మనం శ్రమలు పడాల్సొస్తది. కొన్నిసార్లు మానసికంగా బాధపరచబడడం ద్వారా శ్రమలు పొందుతాం. కొన్నిసార్లు నిందలు, ద్వేషించడం ద్వారా మనం శ్రమలు పొందుతాం. ఎందుకని? లోకంలో నువ్వు మంచివాడివి కాబట్టి, లోకంలో నువ్వు మంచిదానివి కాబట్టి లోకం నిన్ను ద్వేషిస్తది. వాళ్ళు వెళ్తున్నటువంటి అపవిత్రమైన దారులు నువ్వు వెళ్ళట్లేదు కాబట్టి లోకం నిన్ను ద్వేషిస్తది. వాళ్ళు చేసిన అపవిత్రమైన కార్యాలు నువ్వు చేయట్లేదు కాబట్టి లోకం నిన్ను ద్వేషిస్తది. వాళ్ళు చూస్తున్నటువంటి అపవిత్రమైనవి నువ్వు చూడట్లేదు కాబట్టి లోకం నిన్ను ద్వేషిస్తది. దేవుని కొరకు పవిత్రంగా ఉండడానికి నువ్వు ఒక బౌండరీస్ గీసుకున్నావు కాబట్టి లోకం నిన్ను ద్వేషిస్తది. ఇలాంటి శ్రమలు మనం ఖచ్చితంగా యాంటిసిపేట్ చేయాలి. సో, దేవుని బిడ్డలు అని చెప్పుకునేటువంటి మనం ఈ 7 రకాల శ్రమల్లో ఏదో ఒక రక శ్రమ గుండా మనం వెళ్ళాల్సిన పరిస్థితి. అన్న మీరు చెప్పిన ఈ 7 రకాల్లో నాకు సంబంధించింది ఏది లేదన్నా అని మీరు అన్నారనుకోండి, ఒకసారి దేవునితో నీ సంబంధాన్ని చెక్ చేసుకో. లోకముతో కలిసి రాజీ పడిపోయేమో ఒకసారి ఆలోచన చేసుకో. ఇది మొట్టమొదటి అంశం. రెండవది, శ్రమలు ఎవరెవరి ద్వారా వస్తాయి అనేది ప్రశ్న. మొట్టమొదటిది, శ్రమలకు ప్రధాన మూలం ఎవరు అంటే పేతురు గారు చెప్తాడు చూడండి. 1 పేతురు 5వ అధ్యాయం. విశ్వాసి క్రీస్తు నిమిత్తం పొందే శ్రమలకి ప్రధానమైన మూలకారకుడు ఎవరు అనేది బైబిల్ ఏం చెప్తుందంటే 5వ అధ్యాయం 8వ వచనం, నిబ్బరమైన బుద్ధి గలవారై మెలకువగా ఉండుడి, మీ విరోధి అయిన అపవాది గర్జించు సింహము వలె ఎవరిని మృంగుదునా అని వెదకుచు తిరుగుచు లోకమందున మీ సోదరులు ఈ విధమైన శ్రమలే నెరవే. అంటే అర్థం ఏంటంటే మన విశ్వాసి పొందుకునేటువంటి శ్రమలకి ప్రధాన మూలం సాతానుడు. రెండవది, మనం పొందేటువంటి శ్రమలకి ప్రధాన మూలం లోకం. యోహాను సువార్తలో ఆ మాట ఉంటది. వచ్చిన నాకు గుర్తులేదు. యోహాను సువార్త మనం పొందే శ్రమలకి మూలం లోకం. అలాగే మనం పొందే శ్రమలకి ప్రధానమైన మూల కారణం అన్యజనులు. అన్యజనుల నుంచి మన శ్రమలు వస్తాయి. మన కుటుంబంలో ఒకవేళ దేవుని నమ్ముకుని పిల్లలు కానీ, దేవుడిని అంగీకరించిన పెద్దవాళ్ళు కానీ ఉంటే వాళ్ళ ద్వారా కూడా శ్రమలు వస్తాయి. ఎందుకంటే వాళ్ళు దేవుడిని నమ్ముకోలేదంటే వాళ్ళు లోకంతో సమానం. అక్కడ నుంచి మనకు శ్రమలు వస్తాయి. ఐదవది, మనకి గవర్నమెంట్ నుంచి కూడా మనకు శ్రమలు రావచ్చు. దానియేలు సమయంలో ఎలాగైతే నెబుకద్నెజరు సమయంలో వీళ్ళకి శ్రమలు వచ్చినాయో అలాగే ప్రభుత్వం నుంచి కూడా మనకు శ్రమలు రావచ్చును. ఇది ఐదవది. ఆరవది, అన్య మతాల దగ్గర నుంచి లేదా అబద్ధ మతాల దగ్గర నుంచి మనకు శ్రమలు రావచ్చు. ఫాల్స్ రిలీజియన్ నుంచి మనకు శ్రమలు రావచ్చు. ఏడవది, క్రైస్తవుల్లోనే అంటే మన క్రైస్తవ్యంలోనే అబద్ధ క్రైస్తవుల ద్వారా కూడా మనకు శ్రమలు రావచ్చు. ఈ మాట పౌలు గారు ఒక దగ్గర అంటాడు 2 కొరింథీ రాసిన పత్రికలో. వాస్తవానికి మనకు తోటి సహోదరుల ద్వారా కూడా శ్రమలు వస్తాయా అంటే వస్తాయి. పౌలు గారు ఆ మాట రాశాడు చూడండి. 2 కొరింథీ 11వ అధ్యాయం 26వ వచనం. తను ఎదుర్కొన్నాడు, అలాంటి సమస్య ఎదుర్కొన్నాడు. అందుకని ఆయన రాశాడు. ఆయన పొందుతున్న శ్రమల గురించి ఒక పట్టి రాస్తూ అందులో చివరి 26వ వచనంలో చివరి భాగం 26వ వచనం చివరి భాగం, కపట సహోదరుల వలన ఆపదల్లో ఉంటిని. కపట సహోదరులు అంటే ఎవరు? మన క్రైస్తవ్యంలో ఉన్నటువంటి సహోదరులే. వీళ్ళ ద్వారా కూడా ఆయనకు శ్రమలు వచ్చాయి. ఇలా కూడా మనకు రావచ్చు అనే విషయం. కాబట్టి ఒక్కటి గుర్తుపెట్టుకోండి, మనకేమైనా శ్రమలు వచ్చాయి అంటే గనక దాని యొక్క బేస్, దాని యొక్క పునాది ఏమై ఉండాలంటే నీకు దేవునితో ఉన్న సంబంధం మాత్రం అయి ఉండాలి. దానికి వేరుగా నీకు ఎలాంటి శ్రమలు వచ్చినా అది దేవుని కొరకు శ్రమలు పడినట్టు కాదు. నీ విశ్వాస నిమిత్తం, దేవుని మీద నీకున్న అపారమైన విశ్వాస నిమిత్తం మనకు శ్రమలు వస్తే దేవుడు దాన్ని పరిగణలోకి తీసుకుంటాడు. అప్పుడు ఆయన మనకు హెల్ప్ చేస్తాడన్న విషయాన్ని మనం బైబిల్లో చూస్తా ఉన్నాం. ఒక ఆయన ఇలా రాశాడు, నేటి క్రైస్తవులు ఏదో ఒక రూపాన శ్రమలు ఎందుకు పొందట్లేదు అంటే ఆయన రాసిన సమాధానం ఏంటంటే, చర్చ్ హ్యాస్ బికమ్ ద వరల్డ్ లైక్ ద వరల్డ్. అంటే సంఘం, లోకం ఒకటే అయిపోయింది అని రాశాడు. అందుకనే విశ్వాసులు ఇలాంటి శ్రమలు కూడా వెళ్ళట్లేదని రాశాడు. లోకం యొక్క విలువలు, సంఘం యొక్క విలువలు ఒకటే అయిపోయినాయి.
లోకం యొక్క ఎంటర్టైన్మెంట్లో మనం మునిగిపోయి ఉన్నాం. అందుకనే ఆ లోకం నుంచి మనం ఇలాంటి శ్రమలు మనం ఎక్స్పెక్ట్ చేయట్లేదు. అందుకని మనం ఆలోచన చేయాలి. దేవుని కొరకు శ్రమలు వచ్చినప్పుడు ఎలాగ నిలబడాలి? ఎలాంటి రకాలైన శ్రమలొస్తాయి? ఇది ఇది దేవుని దగ్గర నుంచి ఆయన ఆయన క్రీస్తు నిమిత్తం వచ్చిన శ్రమలేనా కాదా అని మనం ఎప్పటికప్పుడు అంచనా వేసుకొని దేవుని వైపు చూడాలి. మూడవది నేను చెప్పాలనుకుంది, శ్రమల్లో మన స్పందన ఎలా ఉండాలి? 1 పేతురు 4వ అధ్యాయం మన చదివిన భాగంలో నా మాట ఉంటది. అవర్ రెస్పాన్స్ టు పర్సిక్యూషన్. శ్రమలు కలిగినప్పుడు మన యొక్క స్పందన, విశ్వాస యొక్క స్పందన ఎలా ఉండాలి అనేది పేతురు గారు చాలా స్పష్టంగా చెప్తాడు. ఏంటి మొట్టమొదటి స్పందన అంటే 12వ వచనంతో ఆరంభమవుతది. విశ్వాస యొక్క స్పందన ఆశ్చర్యపోకూడదు కదా! అక్కడ రాశారు. అగ్ని వంటి మహాశ్రమను గురించి మీకేదో వింత సంభవించినట్లు ఆశ్చర్యపడకండి. మన శ్రమలొచ్చినప్పుడు ఇదేదో నాకేదో కొత్తగా జరుగుతున్నట్లు ఆశ్చర్యపోకూడదు. ఇదేమి వింతేం కాదు. ఏళ్ల తరబడి వస్తా ఉంది. ఇప్పుడు కూడా జరుగుతది. ముందు కూడా జరగబోతది. ఇందులో ఆశ్చర్యపడకూడదు. ఇది మన యొక్క రెస్పాన్స్. రెండవది, మన యొక్క స్పందన ఎలా ఉండాలంటే 13వ వచనంలో ఉంటది. క్రీస్తు మహిమ బయలుపరచబడిన నిమిత్తం మీరు మహానందంతో సంతోషించిన నిమిత్తం క్రీస్తు శ్రమల్లో మీరు పాలువారై ఉన్నంతగా అది మన యొక్క స్పందన. శ్రమలు కలిగినప్పుడు నేను క్రీస్తు శ్రమలో నేను కూడా పాలుభాగస్తునయ్యాను అన్నటువంటి సంతోషంతో మనం సంతోషించాలి. మూడవది, మన స్పందన ఎలా ఉండాలి అంటే ఎవరైనా ఏదో రకంగా మనల్ని హాని చేసి ఇబ్బంది పెట్టినా, అది ఒక సంస్థ ద్వారా అయినా గానీ, ఒక ప్రభుత్వం ద్వారా అయినా గానీ, ఒక వ్యక్తి ద్వారా అయినా గానీ మనకు హింస కలిగినప్పుడు వాళ్ళని ద్వేషభావంతో చూడకూడదు. మనకు కొన్నిసార్లు గవర్నమెంట్ అంటే అసలు ఎంత ద్వేషమో, మనల్ని ఇబ్బంది పెట్టేటువంటి, హింస చేసేటువంటి సంస్థలంటే మనకి ఎంత కసో. కానీ మన యొక్క వైఖరి ఎలా ఉండాలంటే సెఫర్ లాంటి వైఖరి ఉండాలి. క్షమించాలి. మనకి ఎలాంటి వైఖరి ఉండాలంటే అలాంటి సంస్థలు, అలాంటి ప్రభుత్వం, అలాంటి వ్యక్తులు చూసినప్పుడు యేసుక్రీస్తు లాంటి మనస్సు, క్షమించేటువంటి స్పందన మనం కలిగి ఉండాలి. నాలుగవది, శ్రమల్లో మన స్పందన ఎలా ఉండాలంటే రిజాయిస్ ఇన్ సఫరింగ్. గంతులు వేయండి. లోకాసు వార్తలో ఉంటది. మీరు గంతులు వేయండి. నేను చదివినప్పుడు అంటే శ్రమల్లో గంతులు వేయడం సాధ్యమా అండి? వాస్తవానికి శ్రమలు కలుగుతున్నప్పుడు ఒక పక్కన కొడతా ఉంటే గంతులు వేయగలమా? సాధారణంగా సాధ్యపడదు. పరిశుద్ధాత్మ దేవుని యొక్క సహాయంతో ఖచ్చితంగా గంతులు వేయగలం. అపోస్తుల కార్యాలు 5వ అధ్యాయం చూడండి ఒకసారి. అపోస్తుల కార్యాలు 5వ అధ్యాయం 41 వచనం. అపోస్తుల కార్యాలు 5వ అధ్యాయం 41 వచనం. నేను చదువుతా ఉన్నాను. ఆ నామం కొరకు అవమానం పొందుటకు పాత్రులను ఎంచబడినందున వారు చెప్పండి, వారు సంతోషించుచు మహాసభ ఎదుట నుండి, వాళ్ళు అంతకు ముందు చాలా అవమానం చేశారు, చాలా నిందించారు, కానీ వాళ్ళు సంతోషంగా వెళ్ళిపోయారు. ఎలా సాధ్యం? పరిశుద్ధాత్మ దేవుని సహాయం చేత ఇది సాధ్యం. ఇది మనం అర్థం చేసుకోవాలి. సో ఇలాంటి శ్రమలు కలిగినప్పుడు విశ్వాసి ఏం చేయవచ్చు అంటే 1 పేతురు మన చదివిన భాగంలో 4వ అధ్యాయం 20 వచనం. శ్రమల్లో మన స్పందన ఎలా ఉండాలంటే మొదటిది, మనం ఆశ్చర్యపోకూడదు. రెండవది, క్రీస్తు శ్రమల్లో ఉన్నట్లుగా సంతోషించాలి. మూడవది, మనల్ని ఇబ్బంది పెట్టి హింసించేటువంటి సంస్థలు కానీ, వ్యక్తులు కానీ మనం క్షమించాలి. నాలుగవది, శ్రమల్లో సంతోషించాలి, గంతులు వేయాలి. ఐదవది, శ్రమ కలిగినప్పుడు మనం ఏం చేయాలి అంటే 19వ వచనం. కాబట్టి దేవుని చిత్త ప్రకారం బాధపడేవారు సత్ప్రవర్తన కలవారై నమ్మకమైన సృష్టికర్తకు, ఇది మన యొక్క స్పందన అయి ఉండాలి. శ్రమలు కలిగినప్పుడు మనం దేవునికి ఏం చేయాలి? అప్పగించుకోవాలి. అప్పగించుకోవడం అంటే ఏంటి చెప్పండి? అప్పగించుకోవడం అంటే, మీరు యాక్చువల్గా బ్యాంకు టెర్మినాలజీలో మాట్లాడితే, మీరు బ్యాంక్కి వెళ్ళి డబ్బులు వేస్తారు కదా, డిపాజిట్ చేస్తారు కదా. డబ్బులు డిపాజిట్ చేయడం అంటే డబ్బును బ్యాంకుకి అప్పగించడం. అంటే బ్యాంకుకి నువ్వేం చెప్తున్నావు అంటే, అయ్యా నా 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 డబ్బుల మీద బాధ్యత, భద్రత నీదే అని అర్థం. నేను డబ్బులు అప్పగించానంటే దాని మీద బాధ్యత, భద్రత నాదే. శ్రమలు పొందుతున్నటువంటి విశ్వాసులు ఏం చేయాలి? నమ్మకమైన సృష్టికర్తకి మనం దేవునికి అప్పగించుకోవాలి. అంతే. మనం చేయగలిగిన ఒకే ఒక స్పందన దేవునికి అప్పచెప్పుకోవడం. అదే విశ్వాస జీవితంలో కొనసాగాలి. శ్రమలు వచ్చినప్పుడు నిరాశ చెందకూడదు, కృంగిపోకూడదు, దేవునికి అప్పచెప్పుకోవాలి. చార్లెస్ స్పర్జన్
చార్లెస్ స్పర్జన్ తన యొక్క బయోగ్రఫీ చదువుతా ఉన్నప్పుడు ఒకసారి చార్లెస్ స్పర్జన్ గారు తన యొక్క పరిచయ నిమిత్తం ఎంతో నిరాశలో ఉన్నారు. ఎందుకంటే బయట నుంచి చాలా రకాల అవమానాలు వస్తా ఉన్నాయి. తన గురించి, తన పరిచయ గురించి చాలా చెడ్డగా మాట్లాడుకుంటున్నారు. అది ఆయన్ని చాలా కృంగదీసింది. చాలా నిరాశ చెందాడు. ఇది తన భార్య సుసన్న గమనించింది. ఇదిగో చార్లెస్ గారు చాలా దిగుల్లో ఉన్నారు, నిరాశలో ఉన్నారు అర్థమైంది. ఆవిడ ఏం చేసిందంటే ఆ చార్లెస్ గారు పడుకునే బెడ్రూమ్ పైన ఆ సీలింగ్ మీద ధన్యతలు రాసింది మొత్తం. మత్తయి సువార్తలో ఉన్న ధన్యతలన్నీ రాసిందంట ఆ సీలింగ్ మీద. ఆత్మ విషయమై దీనులైన వారు ధన్యులు, దుఃఖపడేవారు ధన్యులు, నీతి కొరకు ఆకలి దప్పులు గలవారు ధన్యులు, హృదయ శుద్ధి గలవారు ధన్యులు, సమాధాన పరచువారు ధన్యులు. కింద కూడా చివరిలో రాసింది, నీతి నిమిత్తము హింసించబడేవారు ధన్యులు, పరలోక రాజ్యం వాళ్ళదే. ఆయన పడుకోవడానికి వచ్చినప్పుడు పైన చూశాడంట. అవన్నీ ధన్యతలు చూసినప్పుడు ఇది ఇది నేను సంతోషించాల్సిన విషయం అని అనుకున్నాడు. తన యొక్క నిరాశ అంతా తీసివేయబడింది అని రాశాడు ఆయన పుస్తకంలో. విశ్వాసకి శ్రమల్లో మన యొక్క స్పందన ఇలా ఉండాలి. 4వది చిట్ట చివరిది చెప్పి నేను ముగిస్తాను. క్రీస్తు నిమిత్తం శ్రమలను తట్టుకొని నిలబడటానికి మనం ఏం చేయాలి? హౌ కెన్ వి స్టాండ్ ఇన్ ద మిస్ట్ ఆఫ్ పర్సిక్యూషన్? దీనికి ఒకే ఒక పరిష్కారం. శ్రమల్లో తట్టుకొని ఉండడానికి ఒకే ఒక పరిష్కారం ఏంటంటే దేవుని యొక్క వాక్యం. నేను ఎక్కడ మీరు ఎప్పుడు వాక్యం చెప్పినా తిరిగి తిరిగి వాక్యం దగ్గరికే వస్తాను. ఎందుకంటే శ్రమల్లో తట్టుకొని నిలబడడానికి కావాల్సిన శక్తి ఈ వాక్యం మనకిస్తుంది. విశ్వాసి శ్రమలకి దేవుని యొక్క వాక్యానికి చాలా దగ్గర సంబంధం ఉంది. ఎందుకని? ఎవరైతే దేవుని యొక్క వాక్యానికి దగ్గరగా ఉంటారో శ్రమలు వాళ్ళని ఏం చేయలేవు. ఎవరైతే వాక్యం ముందు వేరుపారి ఉంటారో ఎలాంటి శ్రమనైనా ధీటుగా తట్టుకొని నిలబడగలరు. అందుకనే పోయినసారి దేవుని యొక్క వాక్యం యొక్క విశిష్టతను మీకు చెప్పాను. కీర్తన 119వ వచనం అధ్యాయం నుంచి, నేను వస్తాను, వాక్యం వింటాను, వెళ్ళిపోతాను అంటే నువ్వు శ్రమల్లో ఖచ్చితంగా నిలబడలేవు. ఇక్కడ కూర్చున్న వాళ్ళు చాలా మంది శ్రమలు వస్తే కనబడరు. కారణం ఏంటంటే వాక్యం సరైన సమయంలో, సరైన స్థలంలో, సరైన విధంగా వాక్యం యొక్క విత్తనం అనేది జరగలేదు. త్రోవ పక్కన పడినటువంటి విత్తనం గురించి దేవుడు చెప్తూ, ఇది త్రోవ పక్కన పడిన విత్తనం లాంటి విశ్వాసులు కొంతమంది ఉంటారు. వీళ్ళకి వాక్యంతో సంబంధం లేదు. అసలు వీళ్ళు విశ్వాసులే కాదు. వస్తారు, ఆదివారం వాక్యం వింటాం, వెళ్ళిపోతాం. దేవుని వాక్యంతో మనకు సంబంధం ఉండదు. శ్రమలు కలుగుతాయి, ఎండిపోతుంది. రాతి నేల పడిన విత్తనం లాంటి విశ్వాసులు కూడా ఉంటారు. వాక్యం వింటారు, అబ్బా చాలా బాగుంది బ్రదర్, ఐ రియల్లీ ఎంకరేజ్డ్ బై ద వర్డ్ ఆఫ్ గాడ్ అంటారు. నేను చాలా ప్రోత్సాహపరచబడ్డాను అంటారు వాక్యం చేత. రాతి నేల మీద పడింది. ఈ క్రీస్తు నామ నిమిత్తం హింసలు, బాధలు కలిగినప్పుడు ఏమవుతుంది అని రాసింది మత్తయి సువార్తలో. ఏం చెప్తుంది? ఆయన వాక్యం నిమిత్తము, దేవుని నిమిత్తము శ్రమ, హింస కలగగానే విత్తనం సరిగ్గా లేనందున అదేమైపోతుంది? ఎండిపోతుంది. మంచి నేలలో పడినటువంటి విత్తనం లేదా మంచి నేలలో విత్తబడిన వాక్యం అనేటువంటి ఇది అన్ని పరిస్థితులను తట్టుకొని ఉంటది. అన్ని శ్రమలను ఎదుర్కోగలదు. అన్ని అవమానాలను భరించి శ్రమల్లో మనకు సంతోషాన్ని ఇస్తుంది. యేసయ్య కోరుకున్న, యేసయ్యకు కావలసిన విశ్వాసులు వీళ్ళే. ఎవరైతే వాక్యం దగ్గరికి ప్రతిరోజు వస్తారో మనం ఏమి భయపడక్కర్లేదు. దేవుని యొక్క వాక్యం దగ్గరికి ప్రతిదినం దగ్గరికి రండి చాలు. శ్రమలో నిలబడడానికి కావాల్సిన శక్తిని దేవుడు మనకు దయచేస్తాడు. వాక్యంతో నీకున్న సంబంధాన్ని బట్టి నువ్వు శ్రమలో నిలబడగలవో లేదో ఈజీగా చెప్పేయచ్చు, చాలా సునాయాసనంగా చెప్పేయచ్చు. కాబట్టి ఈరోజు నా యొక్క ప్రశ్న ఏంటంటే, చిట్ట చివరి ప్రశ్న, దేవుని యొక్క వాక్యంతో మన దైనందిన జీవితం దేవుని యొక్క వాక్యంతో ఎలా ఉంది? పరీక్ష చేసుకుందాం, సరి చేసుకుందాం. దేవుని వాక్యంతో తిరిగి సంబంధాన్ని పునరుద్ధరించుకోవడానికి మనం ప్రయత్నం చేద్దాం. కళ్ళు ఉంచండి, ప్రార్థన చేద్దాం.